ఫాదర్ యాక్టర్లో విలన్గా ఏ పాత్రలో ఇచ్చినా ఇట్లా అవలీలగా ఆయన యాక్ట్ చేసేవాడు. ఆయన ప్రతి సినిమా చూసేవాడిని, ఆయన ఉన్నంటే సినిమా చూసేవాడిని. దాంతోపాటు 99లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కూడా శాసనసభలో ఎమ్మెల్యేగా ఉండే. అప్పుడు ఇంకా సన్నిహితంగా మెలిగేవాళ్ళం. ఇప్పుడు కొంచెం చాలా సరదాగా మాట్లాడేవాడు. నిజంగా ఆయన యాక్టింగ్ ఒక న్యాచురల్ యాక్టర్. ఆయన యాక్టర్లా కాకుండా నిజ జీవితంలో ఏ విధంగా ఉంటామో ఆ విధంగా నటనను అంత సులువుగా చేసేవాడు. నిజంగా వారు నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అని వారు వచ్చిందంటే సినిమాలో చాలా ప్రత్యేకత ఉంటుంది. 1978లో ఆహనా పెళ్ళంటలో ఇప్పుడు ఆ బయట చూపిస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆయన లేడంటే నమ్మలేకపోతున్నాం. నిజంగా బాధాకరం. దేవుడు ఈ విధంగా సడన్గా పెద్ద ఆరోగ్యం కూడా అంతేం విషమించలే, కానీ నిన్న సాయంత్రం వరకు కూడా బాగా మాట్లాడినంట. సడన్గా చనిపోవడం నిజంగా మా అందరినీ కూడా దిగ్భ్రాంతి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను నా తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున వారి ఆత్మకు శాంతి కల మా కుటుంబ సభ్యులకు ఒకటే మీకు ఎప్పుడు ఏ విషయంలో ఎక్కడ ఏ సహాయం కావాలన్నా ప్రభుత్వం నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్గా అండగా ఉంటాం. కానీ తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయిన ఒక మహానటుడిని జ్ఞాపకం చేసుకుంటుంటే బాధ అనిపిస్తుంది. ఆత్మకు శాంతి కలగాలని మనకోసారి భగవంతుని ప్రార్థిస్తాం. కలిసినప్పుడు ఏం చెప్పేవారు సార్? ఇప్పుడు సరదాగా మాట్లాడాం. అసెంబ్లీలో కలిసిందంటే మంచి బ్రేక్ టైంలో అసలు ఒక న్యాచురల్గా ఏం రెడ్డి గారు అనుకుంటే మంచి చాలా బయట కూడా చాలాసార్లు కలిసినాము. సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినా కూడా కలిసినాం. నిజంగా పొద్దున మార్నింగ్ లేచి టీవీ పెట్టగానే అటు మండించిందంటే నాకు చాలా బాధాకరం అనిపించింది. నిజంగా అసలు తట్టుకోలేకపోతున్నాం. అంతే న్యాచురల్ ఒక 4 దశాబ్దాల పాటు తెలుగు ప్రజలందరినీ కూడా ఆశయాన్ని అందించిండు. సినిమాలో ఆయన ఉన్నంటేనే అది ఒక వేరే ప్రత్యేకత. నిజంగా బాధాకరం. మినిస్టర్ 2-3 సార్లు కలవడం జరిగింది.